మరో బ్రేకింగ్ చిట్ చాట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాట్లాడే భాష సరిగా లేదన్నారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ ఇలానే మాట్లాడారని, ఇప్పుడు రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పైన సింపతి వచ్చేలా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు సంజయ్. ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందా అని అనుమానం కలుగుతోందని చెప్పారు. 299 టీఎంసీల ఒప్పందం అంశంపై కేసీఆర్ స్పందించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు బండి సంజయ్. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారు అని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరైనా బాగుపడ్డారా అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష సరిగా లేదని చెప్పారు. గతంలో కూడా కేసీఆర్ ఇలానే మాట్లాడారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పందాలో మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలకు కేసీఆర్ పైన సింపతి వచ్చేలాగా ఆయన మాట్లాడే వ్యవహార శైలి ఉందని కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందా అనే అనుమానం కలుగుతోందనే ఉద్దేశం వచ్చేలా బండి సంజయ్ మాట్లాడారు.